వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఒకప్పుడు అధిక బరువు అంటే గుండె జబ్బులు, షుగర్ సమస్యలు గుర్తుకొచ్చేవి. ఇప్పుడు ఆ జాబితాలో క్యాన్సర్ కూడా చేరుతోంది. తాజాగా వెలువడిన అంతర్జాతీయ అధ్యయనం ఒక ఆందోళనకర విషయాన్ని బయటపెట్టింది. శరీర బరువు ఎక్కువగా ఉంటే 19 రకాల క్యాన్సర్ల ముప్పు పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ అధ్యయనం కోసం ప్రపంచవ్యాప్తంగా జరిగిన 226 పరిశోధనలను పరిశీలించారు. దాదాపుగా 15 లక్షల క్యాన్సర్ కేసును విశ్లేషించారు. ఫలితాలను ప్రముఖ జనరల్ నేచరల్ మెటబాలిజంలో ప్రచురించారు. ఇక పరిశోధనలో బాడీ మాస్ ఇండెక్స్ పెరిగే కొద్దీ కొన్ని క్యాన్సర్ల ప్రమాదం కూడా పెరుగుతున్నట్లుగా తేలింది. బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎత్తుకు తగ్గ బరువు ఎంత ఉందో చెప్పే ప్రమాణం. ముఖ్యంగా గర్భాశయం లోపలి పొరలో వచ్చే ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఆహార నాళంలో వచ్చే ఈసోఫేజియల్ ఎడినోకార్సినోమా క్యాన్సర్లతో బరువుకు సంబంధం ఉన్నట్లు తేలింది. బాడీ మాస్ ఇండెక్స్లో ప్రతి 5 యూనిట్ల పెరుగుదలతోటి ఎండోమెట్రియల్ క్యాన్సర్ ప్రమాదం 58%, ఈసోఫేజియల్ ఎడినోకార్సినోమా ప్రమాదం 47% పెరుగుతున్నట్లుగా అధ్యయనం తెలిపింది. ఇప్పటివరకు పెద్దగా చర్చకు రాని కొన్ని క్యాన్సర్ల విషయంలో కూడా ఇదే ధోరణి కనిపించింది. లుకేమియా, మూత్రాశయ క్యాన్సర్, మెదడులో వచ్చే గ్లోయోమా ట్యూమర్ల ముప్పు కూడా అధిక బిఐఎంతో పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. అధిక బరువు ఎందుకు ప్రమాదకరమైన ప్రశ్నకు కూడా శాస్త్రవేత్తలు కొన్ని కారణాలు చెబుతున్నారు. శరీరంలో కొవ్వు ఎక్కువైతే దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ సమస్యలు వస్తాయి. ఇన్సులిన్, ఈస్ట్రోజన్ వంటి హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. ఇవి కణాల అసాధారణ పెరుగుదలకు దారితీసే అవకాశం ఉంటుంది. అదే క్యాన్సర్కు కారణమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా అధిక కొవ్వు శరీర జీవక్రియను ప్రభావితం చేస్తుంది. కొన్ని అవయవాల పరిమాణం, పనితీరులో మార్పులు తీసుకురావచ్చు. దీంతో క్యాన్సర్కు దారితీసే కణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం వేగంగా పెరుగుతున్న సమయంలో ఈ అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకర జీవనశైలి ద్వారా బరువును నియంత్రించుకోవడం చాలా అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.